ఇప్పుడు ఈ సతీ సహగమనం గురించి పూర్తిగా నీకు అర్థం కావాలంటే నేను ఒక కథ చెప్పాలి మీకు, పిట్ట కథే. ఒక తల్లి కూరగాయలు కోసుకుంటూ కూర్చుంటది ఇంట్లో. తండ్రి వచ్చి ఒక 2 జామ పళ్ళు తీసుకొచ్చి ఒక టేబుల్ పైన పెడతాడు. పాపకిచ్చేయి అని చెప్పి, పాప పళ్ళు తీసుకొచ్చాను అని పిలిస్తే ఆడుకుంటున్న పాప ఫాస్ట్ గా ఉరికొస్తుంది. ఏవి పళ్ళు ఎక్కడా అని చెప్తే ఆ జామ పళ్ళని చూసి ఇవేనా అని చెప్పి 2 చేతిలో పట్టుకుంటుంది. కానీ అమ్మకి అప్పటికి అనిపిస్తుంది, నేను ఎప్పుడు తినలేదు, చూడడానికి బాగున్నాయి, నాకు కూడా ఒక పండిస్తే బాగుండు, నాకు ఒక పండిస్తావా అని ఇలా చెప్పే లోపే ఆ పాప ఏం చేస్తుంది, టక టక రెండింటిని ఈ చేత్తో ఆ చేత్తో కొరికేస్తుంది. అప్పుడు తల్లి బాధపడుతుంది, నేను ఎప్పుడూ అడగను కదా, నాకెందుకు ఇలా, అసలు అని తనకు బాధ కోపంతో పాప మీద అరవబోతుంది. మీరున్నా కానీ ఏమనుకుంటారు, అసలు పాప ఏం చేసి ఉంటది అంటే, ఎంగిల్ చేస్తే అమ్మ తినదు అని చెప్పేసి తను చేసింది. సో కథ ఇక్కడి వరకే ఏంటే, నిజంగా పాప చేసిన దాంట్లో కూడా అట్లనే అనిపిస్తుంది. కానీ టక్క కొరికి నా పాప ఏం చేస్తుందంటే, అమ్మ ఈ పండు స్వీట్ గా ఉంది దీనికన్నా, కాబట్టి స్వీట్ గా ఉన్న పండే నువ్వు తిను అని ఇస్తుంది. ఎంత డిఫరెన్స్ ఉంది కదా. నువ్వు ముందు వరకే ఇనుంటే కథలో పాప క్యారెక్టర్ ఏమైపోయేది. కానీ తర్వాత కూడా వింటే అది, వీళ్ళందరూ అసలు అక్కడ జరిగిన దానికి సంబంధించి ముందేంటి తర్వాత ఏంటి ఏం సంబంధం లేకుండా సగం విని శాస్త్రాలను పురాణాలను డిసైడ్ చేస్తారు. సరే, మీరు చెప్పిన మాద్రి, వసుదేవుడు, శ్రీకృష్ణుడు, లిస్టు చూసినా నేను చాలా వీడియోస్ లోపల సతీ సహగమనం గురించి. కానీ అసలు ఈ సతీ సహగమనం అనేది ఎప్పుడు వచ్చింది అంటే సతీదేవి నుంచి వచ్చింది. సతీదేవి తన భర్త అయిన శివుడికి అవమానం జరిగినందుకు దక్షుడి యజ్ఞం లోపల ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయి దుఃఖుతుంది. సో అప్పుడేం భర్త చనిపోతే జరగలే, అక్కడి నుంచి వచ్చిందే ఇదంతా. సరే, 1808 వరకు బ్రిటిష్ వాళ్ళు ఉండి ఈ లెక్కలన్నీ చూస్తే అసలు ఇవన్నీ ఎక్కడెక్కడ జరుగుతున్నాయని చూస్తే బెంగాల్ అండ్ జౌహర్ అని చెప్పి పిలిచే, అంటే రాజస్థాన్ లోపల మనం సతీ సహగమనాన్ని జౌహర్ అని పిలిచే ఒక ఇది ఉండేది. సో ఆ రికార్డ్స్ అన్ని కలిపితే 8000 ఉన్నాయి భయ్య. సో దాంట్లో వాళ్ళు రాసిన రికార్డ్స్ లో దీనికి రీజన్ ఏంటి అంటే, అక్కడేమో యుద్ధంలో ఓడిపోయిన స్త్రీలందరూ కూడా వాళ్ళ మీద జరిగే ఆకృత్యాలకి అరాచకాలను తట్టుకోలేక గుంపులుగా చచ్చిపోయేటోళ్ళంట. అండ్ ఇక్కడ ఎందుకు చచ్చిపోతున్నారు అంటే, బెంగాల్ రీజియన్ లోపల దాయి భాగా అని వాళ్ళకు ఒక సాంప్రదాయం ఉంది. అంటే భర్త చనిపోతే ఆస్తి అంతా కూడా భార్యకు వస్తుంది. ఈ భార్యకు సంబంధించిన ఆస్తిని కాజేయడానికి అక్కడున్న లోకల్ పెద్దలు వీళ్ళందరూ ఏం చేసిందంటే, ఈ సతీ సహగమనాన్ని ఒకటి పెట్టుకొని వాళ్ళని కూడా తోసేయడం స్టార్ట్ చేసిందంట. దీన్ని అబ్జర్వ్ చేసిన ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో, రాజా రామ్మోహన్ రాయ్. సో తను పోరాడింది ఏంటో తెలుసా భయ్య, అసలు తను సంవాద కౌముది అని పత్రిక రాసిన దాంట్లో రాసిన వ్యాసాలను ఎప్పుడన్నా నువ్వు బై మిస్టేక్లనైనా చూసినావా? దాంట్లో ఏమేం రాసి ఉన్నదంటే, అసలు ఈ అన్ని శాస్త్రాల్లో గాని పురాణాల్లో గాని ఎక్కడా లేవురా భయ్, అసలు ఋగ్వేదం చాలా క్లియర్ గా చెప్పింది, అందులో వర్సెస్ తో సహా రాసి పెట్టున్నాడు ఆయన. నువ్వు తర్వాత చేయాల్సిన పనులేంటి, నీ ధర్మం ఏంటి అని క్లియర్ గా ఉందిరా భయ్, మీరు దాయి బాగా కోసమే చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి తను ఒక మూవ్మెంట్ పట్టుకొచ్చాడు. దీంట్లో అసలు వీళ్ళకి అర్థం కావట్లేదు సంస్కృతం అనేది, కాబట్టి వీళ్ళు ఎవరైనా చెప్తే వింటున్నారేమో అనుకొని ఏక, కేశ, ముండన, మాండుక్య, కఠ ఇలాంటి ఉపనిషత్తులన్నిటినీ ఆయన బెంగాలీలో రాసి గొప్పగా వాళ్ళందరికీ చెప్పిండు. కాకపోతే ఆ టైంలో అక్కడ విలియం బెంటింక్ గాడు ఉన్నాడు. వాడి ఉద్దేశం ఏంటంటే, వీడెవడో గట్టిగా ఉన్నాడు, చదువుకున్నలాగా ఉన్నాడు, అసలు వీన్ని యూజ్ చేసుకొని మనం ఏమైనా చెయ్యొచ్చా అని ఒక మాస్టర్ స్కెచ్ చేసిండు భయ్య. సో ఈ మాస్టర్ స్కెచ్ ఏంది అంటే, నువ్వు నేను చెప్పేదానికి సంబంధించి ఏదైనా చేయగలిగేలాగా ఉంటే నీకు నేను ఒక రూల్ పాస్ చేసేస్తా అని చెప్పాడు. పాపం మనోడేంటి కరిగిపోయి, సరే ఏం చేయాలో చెప్పు అంటే, నీ వేదాల లోపట నేను చదువుకునే నేను పాటించేదానికి దగ్గరలో ఏదైనా ఉందా చూడు అని చెప్పాడు. నిర్గుణ బ్రహ్మ అనేది ఉంది, దీనికి సంబంధించిన దాని ప్రకారమే బ్రహ్మ సమాజం అని ఒకటి పెట్టి, ఏకేశ్వరోపాసన అంటే ఒకే దేవుడు విగ్రహారాధన తప్పు అని చెప్పేసి దాంట్లో ఒకటి రాశాడు. కానీ మనోడు ఎంతున్నా మూలాలు మారవు కదా, అన్ని బెంగాలీలో రాసి ఇది మాత్రం పర్షియన్ లో రాసిండు భయ్య. తౌఫా ఉల్ మువాహిదీన్ అని చెప్పేసి రాసిండు. మరి వానికి ఏం అర్థమైంది అంటే, పర్షియన్ దాంట్లో రాసింది. మరి వాడేం చెప్పిండు నీకంతా అంటే, ఆ పర్షియన్ దాంట్లో రాసిందే చెప్పిండు. నువ్వేం చదువుకున్నావు అంటే అదే పర్షియన్ దాంట్లో ఉన్నది చదువుకున్నావు. కానీ సంవాద కౌముదిలో ఏం రాసిండు, ఆయన ఉద్యమం ఏంటి, శాస్త్రాలు ఏం చెప్పినాయి, పురాణాలు ఏం చెప్పినాయి, వాటి గురించి ఆయన ఏం చెప్పిండు, ఇవన్నీ మనకు సంబంధం లేదు. తెల్లోడు గోకిండు.
మనం అదే పట్టుకొని నీ పురాణాలు తప్పు అని నువ్వు మంత్రాలు చదువుకుంటూ ఉండు. నువ్వు చెప్పిన పురాణాల్లో ఉన్న అన్ని కూడా చెక్ చేసుకో. అవన్నీ ప్రేమతో, వాళ్ళు గిల్ట్తో, వాళ్ళంతటా వాళ్ళు స్వతహాగా ఎవ్వరు వచ్చి నెట్టేయలే. అర్థమైందా? ప్రేమ వేరు. ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో ఏంది భయ్య ఇదంతా? షుగర్ డాడ్ అంట, స్టెప్ మామ్, స్టెప్ ఫాదర్. అరే ఏ నుంచి వచ్చినాయిరా ఇవన్నీ? అసలు ఇప్పుడు సతీ సహగమనం లాంటిది ఎక్కడ ఉన్నదా? అలాంటిది ఏం లేదు కదా, ఇక్కడ నడవట్లేదు కదా. కానీ నువ్వు చుట్టూ చూడు, బయటికి వెళ్ళు, ఏం నడుస్తుంది? వాటి అన్నింటికి ఇన్స్పిరేషన్ ఏడొచ్చినాయి. నీకు అంత స్త్రీల మీద గనక నీకు ఇది ఉంటే పోయి అక్కడ ప్రొటెస్ట్ చేయి, నువ్వు అక్కడ వీడియోలు పెట్టి, ఇదంతా అర్థమవుతుందా?